వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీకి చెందినటువంటి ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్లమెంట్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి అనేటువంటి విషయం గురించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తలపెట్టినటువంటి ఢిల్లీలో ధర్నాకు సంబంధించి కూడా కీలక అంశాల గురించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీలతో ప్రస్తావించినట్లుగా తెలుస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి అపాయింట్మెంట్లు కూడా కోరాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీలకి కోరినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా రాబోయేటువంటి రోజుల్లో పార్లమెంట్లో ఎంపీలు ఏ విధంగా కార్యాచరణతో ముందుకు వెళ్లాలని ఆ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇంకా ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మొదటి రోజున అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యి గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతలకు సంబంధించి పూర్తి స్థాయిలో చర్చ జరగాలని ఒక పట్టుబట్టాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుని ఎమ్మెల్యేలతో ఒక సందేశాన్ని ఇచ్చినట్లుగా తెలుస్తుంది. సోమవారం నుంచి జరగబోతున్నటువంటి ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. సోమవారం రోజున అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యి గవర్నర్ ధన్యవాద ప్రసంగ సమయంలో రాష్ట్రంలోని శాంతి భద్రతలకు సంబంధించి చర్చ జరగాలని పట్టుబట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. మిగిలినటువంటి 2 రోజులు కూడా ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా పార్లమెంటరీ సమావేశాలతో సహా ఎమ్మెల్యేలంతా కలిసి ఢిల్లీలో ధర్నా చేయబోతూ ఉన్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా కోరబోతున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం బుధవారం 2 రోజులు కూడా ఢిల్లీలోనే దిష్టవేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా మొత్తంగా 5 రోజుల అసెంబ్లీ సమావేశాల్లో మిగిలినటువంటి చివరి 2 రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ దిశగా నిర్ణయం తీసుకోబోతుందో, ఆ చివరి 2 రోజులు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాబోతున్నా లేదా అనేటువంటి విషయం గురించి ఇంకా సస్పెన్స్ అనేది కొనసాగుతూనే ఉంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఎంపీలతో పార్లమెంటరీ సమావేశాన్ని ఈ రోజున నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పార్లమెంట్లో ఆ తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ఎంపీలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే విషయం గురించి, కార్యాచరణ గురించి కూడా నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ చెందినటువంటి కేంద్ర మంత్రులు కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీతో పలు శాఖలకు సంబంధించి కేంద్ర మంత్రులతో చర్చలు జరపాలని, రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ నిధులకు సంబంధించి కొత్తగా ఇవ్వాల్సినటువంటి బడ్జెట్లో ప్రవేశపెట్టాల్సినటువంటి కేటాయించాల్సినటువంటి నిధులకు సంబంధించి కూడా కేంద్ర మంత్రుల్ని అభ్యర్థించాలని నారా చంద్రబాబు నాయుడు పార్టీ ఎంపీలకి దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశం కావాలని పార్టీ చెందినటువంటి ఎంపీలందరికీ కూడా నారా చంద్రబాబు నాయుడు అయితే మొత్తంగా సూచన అయితే చేయడం జరిగింది. జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి మావోయిస్టుల నుంచి ప్రాణహాని ఉంది అంటూ కూడా కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిక జారీ చేయడం అనేది ఏపీ రాజకీయాల చర్చనీయాంశంగా మారింది. ఇక జనసేన పార్టీలో కూడా భద్రతాపరమైనటువంటి ఏర్పాట్లను, చర్యలను వేగవంతం చేస్తూ మరింత పెంచబోతున్నట్లుగా తెలుస్తుంది. గతంలోనే మావోయిస్టుల నుంచి కొన్ని బెదిరింపు లేఖలు అయితే పవన్ కళ్యాణ్కి ఎన్నికల సమయం కంటే ముందుగానే విడుదల కావడం జరిగింది. అప్పట్లో కొంత సీరియస్గా ఉన్నా కూడా ప్రస్తుతం కేంద్ర నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు రావడం పట్ల జనసేన పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కి భద్రత మరింత పెంచాలంటూ కూడా జనసేన పార్టీ శ్రేణులు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమితో అలయన్స్లో ఉన్నటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ యొక్క రాజకీయ వ్యూహాలకు సంబంధించి, రాజకీయ స్థిరత్వాన్ని గురించి మావోయిస్టులు గత కొంతకాలం నుంచి కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మావోయిస్టులోని కొన్ని గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ భద్రతకు సంబంధించి కూడా చర్చలు జరుగుతాయంటూ కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. జనసేన పార్టీ శ్రేణులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేసినటువంటి పోస్టులు, ఫోటోల ప్రకారం పవన్ కళ్యాణ్ తన భార్య అయినటువంటి అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్ పట్టా పొందేటువంటి క్రమంలో తీసుకున్న వీడియోలను పెద్ద ఎత్తున వైరల్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ సింగపూర్ పర్యటనలో భార్య డిగ్రీ పొందుతున్నటువంటి నేపథ్యంలో ఆ వేడుకకు హాజరైనట్లుగా తెలుస్తుంది. అతి త్వరలోనే ఏపీకి తిరిగి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. సోమవారం నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న తరుణంలో ఆదివారం సాయంత్రం ఏపీకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ జనసేన పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి అంటూ కూడా సిపిఐ నేత రామకృష్ణ డిమాండ్ అయితే చేయడం జరిగింది. గత కొన్నేళ్ల నుంచి కూడా ఏపీని బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి దగా చేస్తూ వస్తూ ఉందని, ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు వేరువేరుగా ఉన్నాయి కాబట్టి ఇటు రాష్ట్రంలో, కేంద్రంలో కూడా ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, విశాఖలో రైల్వే జోన్లు కూడా పనులు ప్రారంభించాలంటూ కూడా రామకృష్ణ డిమాండ్ అయితే చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శాంతి భద్రతలకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ కూడా ఈ సందర్భంగా రామకృష్ణ హితవు అయితే పలకడం జరిగింది. సీనియర్ నేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని, ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదంటూ కూడా రామకృష్ణ ముఖ్యమంత్రి
నారా చంద్రబాబు శాంతి భద్రతలకు సంబంధించి ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ కూడా డిమాండ్ చేస్తూనే గతంలో వైసీపీ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని ఇలాంటి పరిస్థితులు మళ్ళీ కంటిన్యూ కాకుండా చూడాలంటూ కూడా కూటమి ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి చేయడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటన మీద జనసేన పార్టీ కీలక నేత నాగబాబు తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శవరాజకీయాలు చేస్తున్నారని ఇకనైనా అవి మానుకోవాలంటూ కూడా హితవు పలకడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చి 2 నెలలు కూడా కాలేదు, అప్పుడే విమర్శలు చేస్తున్నారంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నాగబాబు అయితే ప్రశ్నించడం జరిగింది. గతంలో మీకు ప్రజలు మెజార్టీ స్థానాలు ఇచ్చి అధికారం చేయమని ఇస్తే మీరు అరాచకాలు చేశారు. ప్రజల ఆస్తులు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా దోచుకోవాలని మీరు చేసినటువంటి కుట్రలను ప్రజలందరూ కూడా గమనించి మిమ్మల్ని దింపేసి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ప్రజల పక్షానే పరిపాలన చేస్తుందంటూ కూడా ఈ సందర్భంగా నాగబాబు ఆశాభావనత వ్యక్తం చేయడం జరిగింది. అసెంబ్లీ సమావేశాలను ఎగ్గొట్టడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ధర్నాలు అంటూ మరొక నాటకానికి తెరదీస్తున్నారంటూ కూడా నాగబాబు తీవ్రస్థాయిలో విమర్శలు అయితే చేయడం జరిగింది. ఇక రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన ప్రవేశపెట్టాలంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి డిమాండ్కి సంబంధించి కూడా నాగబాబు స్పందించడం జరిగింది. గతంలో మీరు ప్రజావేదికను కూల్చివేసిన సందర్భంలోనే రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన ప్రవేశపెట్టాలి, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి అధికారంలో ఉన్నటువంటి విషయాన్ని మీరు జీర్ణించుకోలేకపోతున్నారు కాబట్టి రాష్ట్రపతి పరిపాలన పెట్టాలని కోరుతూ ఉన్నారు. మీకు ఇలాంటి సలహాలు ఎవరిస్తున్నారంటూ కూడా నాగబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీవ్ర స్థాయిలో విమర్శించడం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నామినేట్ పోస్టుల భర్తీ గురించి కసరత్తులు ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. జూలై నెలాఖరులోగా 25 ప్రధాన కార్పొరేషన్ల చైర్మన్లను నియమించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఆలయ చైర్మన్ల విషయానికి వచ్చేప్పటికీ ప్రముఖమైనటువంటి ఆలయాలు విజయవాడ, శ్రీకాకుళం, శ్రీకాళహస్తి ఈ 3 ఆలయాలకు సంబంధించి చైర్మన్ల పోస్టుల భర్తీని తొలి విడతలోనే చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా నామినేట్ పోస్టుల భర్తీ విషయంలో 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పార్టీల నుంచి వచ్చేటువంటి వినతి పత్రాలను 3 పార్టీల్లో కీలకమైనటువంటి నాయకులకే తొలి ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ముందుగా గత వైసీపీ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎవరైతే కేసులతో ఇబ్బంది పడ్డారో వారందరినీ కూడా తొలిగా ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా టికెట్ల కేటాయింపు విషయంలో కూడా ఎవరైతే టికెట్లను త్యాగం చేశారో సీనియర్ నేతల్ని నారా చంద్రబాబు నాయుడు పరిగణలోకి తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ముందుగా తొలి విడతలో భర్తీ చేయబోయేటువంటి నామినేట్ పోస్టుల్లో ప్రధాన కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్ పదవులు అనేది వారికే ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా బీజేపీ పార్టీ, జనసేన పార్టీలకు సంబంధించి కూడా నామినేట్ పోస్టుల విషయంలో ఒక కీలకమైనటువంటి పదవులు ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది, సమ ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో 4 రోజుల పర్యటన అయితే చేయబోతూ ఉన్నారు. ఈ నెల 23 నుంచి 4 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల మహిళలతో నారా భువనేశ్వరి అయితే సమావేశం ఏర్పాటు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఈ సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. గతంలో ఎన్నికల ప్రచారంలో నారా భువనేశ్వరి నారా చంద్రబాబు నాయుడు తరపున ఎన్నికల ప్రచారం చేస్తూ కూడా కుప్పం నియోజకవర్గంలో ఏ గ్రామాల్లో అయితే ఎక్కువ మెజార్టీ వస్తుందో ఆయా గ్రామాలను దత్తత తీసుకుంటారంటూ కూడా ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీని నెరవేర్చే క్రమంలో 23 నుంచి జరగబోయేటువంటి పర్యటనలో 2 గ్రామాలను దత్తత తీసుకోబోతున్నట్లుగా ప్రకటన విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. త్వరలో జరగబోయేటువంటి పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్ని కేటాయింపులు ఇవ్వబోతున్నారు అనే విషయం గురించి, ఎంత మేరకు కేటాయింపు చేయబోతున్నారు అనే విషయం గురించి అందరూ కూడా ప్రస్తుతం చర్చించుకుంటూ ఉన్నారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ కీలకంగా వ్యవహరిస్తూ ఉంది కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ ఈసారైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తారా లేదా, బడ్జెట్లో కేటాయింపులు గతంలో ఇచ్చినటువంటి కేటాయింపుల కంటే ఈసారి మరింత ఎక్కువగా వచ్చే అవకాశం లేదంటూ అధికార పార్టీ నేతలు ఏపీలో చెబుతూ ఉన్నారు. కాబట్టి ఎంత కేటాయింపు జరగబోతుందంటూ కూడా ఏపీ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాజధాని అమరావతికి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఇప్పటికే ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించాలంటూ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పలు సందర్భంలో ఇక్కడికి ఢిల్లీ పర్యటనలు అయితే చేయడం జరిగింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్లో ఎక్కువ మొత్తంలో కేటాయింపులు ఇవ్వాలంటూ కూడా విజ్ఞప్తి చేయడంతో కేంద్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్లో ఎంత కేటాయింపు చేయబోతుందంటూ కూడా అందరూ ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు.